ప్రాంతంలో పుట్టినటువంటి మనిషిని. అక్కడ మా ఊరి మీద నుంచి వెళ్ళే గోదావరి వశిష్ఠ గోదావరి. ఒక ఋషి తపస్సుతో ఆ గోదావరి మా ఊరి మీద నుంచి వెళ్ళిందని చిన్నప్పటి నుంచి నేను విన్నాను. ఆ పేరు మళ్ళీ నాకు గుర్తు చేశారు, అంత అద్భుతమైన టైటిల్ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే మా ఊరిని ఆ పేరుని గుర్తు చేసినందుకు. అండ్ ఇక చాలా సినిమాలు, చాలా షార్ట్ ఫిలిమ్స్ చాలా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ రావడానికి ఒక వ్యక్తిని నమ్మి, అతని ఆలోచనని నమ్మి, అతని మాటని నమ్మి, అతని పాటని నమ్మి వచ్చాను. ఆయన జగదీష్ తొక్కన్ గారు. ఆయన నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. ఎందుకంటే ఆయనతో ఒక 1 hour కూర్చున్నట్టున్నానండి సిట్టింగ్లో. నాకు ఆయన ఒక కథ చెప్పారు. ఇప్పటికే నన్ను అది హంట్ చేస్తుంది. మీరు చేయాలి సార్ ఆ సినిమాలో, మీరు హీరోగా చేస్తే బాగుంటుందండి అన్నాను. కొంచెం భయం వేసిన కథ విన్న తర్వాత చిన్న ప్రీతి కలిగింది చెయ్యాలని. అది డెఫినెట్గా మనం వర్కౌట్ చేస్తాం కూడా. అంటే ఈ సినిమా వశిష్ఠ గురించి మాట్లాడితే హీరో హీరోయిన్లు ఇద్దరు చాలా 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 సెటిల్డ్గా చేశారండి. అండ్ ముఖ్యంగా హీరోయిన్ అండ్ హీరో వీళ్ళిద్దరూ ఒక మూగ పాత్రను పోర్ట్రేట్ చేసినప్పుడు ఎక్కడో అక్కడ మనం దొరికేస్తాం కెమెరా ముందు. బట్ ఎక్కడా కూడా మూగమ్మాయిలాగానే బిహేవ్ చేశారు ఆవిడ. చాలా బాగా చేశారండి. అండ్ రాజేష్ గారు తన ఇష్టాన్ని జనం చూడాలా, వాళ్ళు విజిల్స్ వేయాలా, వాళ్ళ చప్పట్లు కొట్టాలని కోరుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఏదో యాక్ట్ చేసామో వెళ్ళిపోయామని. కానీ తన ఇష్టాన్ని నిరూపించుకోవడం కోసం ఆయనే ప్రొడ్యూసర్గా మారి రాజేష్ గారు ఈ ప్రయత్నం చేసినందుకు ఆయన అభినందిస్తున్నాను. అలాగే ఇంక సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. చాలా చాలా బాగా చేశారు. నేను ఎప్పుడు గురుగారు అని పిలుస్తాను, మా సమ్మెట గాంధీ గారు చాలా మంచి పాత్ర చేశారండి ఆయన కూడా. ఆల్ ద టీమ్. అండ్ మ్యూజిక్ చాలా మాట్లాడింది ఈ సినిమాలో. హాంటింగ్ చేసిన పాట, అందుకని ఎంత పెద్ద సక్సెస్ అయింది ఈ పాట, అందరూ విన్నారు. చాలామంది తెలిసిన వాళ్ళు కనిపిస్తున్నారు, మేడం గారు వీళ్ళంతా. థ్యాంక్ యూ అమ్మా. అందరూ చిన్నది అంటే చూస్తే చిన్నదండి, కళ్ళతో చూస్తే చిన్నది, ఇక్కడి నుంచి చూస్తే చాలా పెద్దది. ఆ విషయం సినిమా చెప్పింది. ఎందుకంటే చాలా చిన్న విషయాన్ని, చిన్న సంఘటనని పెద్ద సినిమాలుగా తీయడం, పెద్ద విషయంగా చెప్పడం, 1/2 hourలో ఒక చిన్న కంటెంట్ చెప్పడం చాలా చాలా కష్టం. ఇందాక యాంకర్ గారు అన్నట్టు వై కట్టప్పకి వెళ్ళి అన్నట్టు ఇప్పుడు మనల్ని ఆలోచింప చేసింది అది ఎలా జరిగిందని. సో ఇక డైరెక్టర్ గారి గురించి చివరిగా ఆయన గురించి మాట్లాడాలి. ఒక థాట్ ప్రాసెస్ని, తన మనసులో వచ్చిన ఆలోచనని యాక్టర్స్ ద్వారా ప్రేక్షకుల మందికి తీసుకొచ్చేవాడే డైరెక్టర్. అందులో 100% ఆయన సక్సెస్ అయ్యారని ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి పాత్రని చాలా చాలా సెటిల్డ్గా చేయించడం ద్వారా ఆయన విజయవంతమయ్యారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇందులో నన్ను సినిమా చూస్తున్నప్పుడు ఇన్ ఏ ఫన్ వే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం, ఒక వ్యక్తి నన్ను బాగా ఆకర్షించారండి. అక్కడ నుంచున్నారండి ఆయన అనుకుంటారు మీరే కదండి, ఆయనకు ప్రెసిడెంట్ గారు వెనకాల. పర్లేదు గుర్తుపెట్టా. ఒక సీన్ జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరూ యాక్ట్ చేసుకుంటున్నారు, ఈయన వేరే యాక్టింగ్ చేస్తున్నాడు. అది ఎందుకంటున్నానంటే, ఎవరో ఒకళ్ళు ఒక సీన్లో వాళ్ళు చేసుకున్నారు కదా మనకు సంబంధం లేదని ఉంటారు కొన్ని చోట్ల. బట్ అలా కాకుండా సీన్ కంటెంట్ని మీరు మెయింటైన్ చేస్తూ ఆయన చేస్తుంటే చాలా బాగా అనిపించింది అందుకు ఆయన గురించి. అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అండి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి. నేను ఎందుకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ఇలాంటిది చిన్నది అని అనుకోకుండా ఎందుకు వస్తాను, ఎంత దూరమైన ప్రయాణం చేస్తాను. పెద్దవి జరుగుతూనే ఉంటాయి, చిన్నవి రాబోయే రోజుల్లో పెద్దవి అవుతాయి. కాబట్టి వాళ్ళని బ్లెస్ చేయడానికి, వాళ్ళని విష్ చేయడానికి నేను వస్తూ ఉంటాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ అండి. అలాగే మా పిల్ల జమీందారు ప్రొడ్యూసర్గా డిఎస్ రావు గారు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుంటాయనడానికి కారణం, పిల్ల జమీందారు సినిమాలో తెలుగుని ఎక్కడ పెట్టుకోవాలి, తెలుగు భాషని ఎంత ప్రేమించాలనే విషయాన్ని ఎంఎస్ నారాయణ గారి క్యారెక్టర్ ద్వారా తెలియజేశారు. అది ఎప్పటికీ గుర్తుంటుంది. అలాంటి సినిమాలు రావాలి. మళ్ళీ యంగ్ జనరేషన్ అన్ని మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఎవరైనా మర్చిపోతే సంజన గారు రీసెంట్గానే సంజన బర్త్డే పార్టీకి కూడా వెళ్తాం జరిగింది. తనకు చాలా మంచి యాక్ట్రెస్. అండ్ తను యాక్టివ్గా ఉండటం, ఇండస్ట్రీలో ఉండటం కాదండి, చాలా యాక్టివ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. మనం ఉన్నామని తెలియచేయాలి. సో అలాంటి సంజన మై ఫ్రెండ్, తను ఇక్కడ ఉన్నారు. మీరు అందరూ బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు. థ్యాంక్ యూ. ఎక్కువేమైనా మాట్లాడలేదు కదా, తక్కువే మాట్లాడాను కదా, సరిపోద్దా? వశిష్ఠ రాబోయే రోజుల్లో టు బీ కంటిన్యూడ్ ఫాలో అవ్వాలని, మళ్ళీ మీరు పిక్చరైజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సంజన టు స్పీక్ a few words.
నేను యాంకర్ కాదు కాబట్టి అంత మాట్లాడలేను, కొంచెం తక్కువ మాట్లాడతాను. బట్ వశిష్ట మూవీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సినిమా చాలా బాగుంది. నిజంగానే చిన్నది పెద్దది అనేది కాదు, దానిలో దమ్ము ఉందా లేదా, కంటెంట్ ఉందా లేదా అనేది కావాలి. ఈ సినిమాలో అది పక్కా ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను, వెంకటేష్ గారు ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవుతారు. హీరో హీరోయిన్ కూడా అసలు ఎంత న్యాచురల్గా ఆలోచించారనండి, న్యాచురల్గా యాక్ట్ చేశారు కూడా. అండ్ చాలామంది అనుకుంటే మన బ్యూటీగా ఉండాలి, గ్లామరస్గా ఉండాలి అని ఆలోచిస్తారు, కానీ ఎవరు ఇంత త్వరగా ఈ క్యారెక్టర్స్కి ఒప్పుకోరు. బట్ చాలా బాగా న్యాచురల్గా, అసలు నిజంగా ఆ ఊర్లో చూసినట్టే ఉంది నాకు. చాలా హృదయానికి హత్తుకునేలా ఉంది సినిమా. సో ఆల్ ద బెస్ట్ అండి. అండ్ నాకు ఇక్కడికి వచ్చాక ఒకటి బాగా హార్ట్ టచింగ్ ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఒక వ్యక్తి అంటే జగదీష్ గారు. అండ్ మనకి ఇండస్ట్రీలో చాలామంది అంటారు అవకాశాలు రావట్లేదండి, ఎవరు ఇవ్వడం లేదు, ట్రై చేస్తున్నాం అంటే ఆయన ఒకసారి ఇన్స్పిరేషన్గా తీసుకోండి, ఆయన్నే తీసుకోండి. మనకి అన్నీ బాగుండి కూడా ఎవరో ఇస్తారు, ఏదో చేస్తారు అని ఆలోచించొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు, ట్రై చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా జగదీష్ గారు లాంటి ఒక ఇన్స్పిరేషన్ వ్యక్తి ఖచ్చితంగా ఉండుంటారు, అని తీసుకోండి. ఖచ్చితంగా మీరు కూడా ఇండస్ట్రీలో ముందుకు రండి. ఆల్ ద బెస్ట్ వశిష్ట టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు కూడా, థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ ల్యాబ్స్ టీమ్ని అంటే ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వాళ్ళు ఏమంటున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏంటో మాకు కనపడినంతగా మొఖాల మీద లైట్లు వేస్తున్నారు. ఈ సిస్టమ్ ఏదైనా మారిస్తే బాగుంటుంది. రిక్వెస్ట్ యూ అండ్ ప్రసాద్ ల్యాబ్స్ ఇక్కడ పనిచేస్తున్న టెక్నీషియన్స్కి అది తెలియట్లే వాళ్ళు ఏంటో చప్పట్ల సౌండ్లు కూడా సరిగ్గినప్పట్లే. ఈ మొఖం మీద లైట్లను కొంచెం ఒకటి మార్చగలిగితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ అండి. అండ్ శ్రీదేవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. వెంకటేష్ మహంతి, డైరెక్టర్ వెంకటేష్ మహంతి. అందరూ గట్టిగా క్లాస్ కొట్టండి. ఎందుకంటే నేను 2021లో కథానిక అనే మూవీ చేసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా నా దగ్గర వచ్చాడు. ఫస్ట్ చూడగానే లైట్ తీసుకున్నా, అంటే ఓకే వర్క్ చేస్తాడు వెళ్ళిపోతాడు అనుకున్నా. కానీ కథలు చెప్పడం కానీ, నెరేషన్ కానీ, నాతో పాటు స్క్రిప్ట్ డిస్కషన్ చేయడం కానీ చాలా, అంటే మేమిద్దరం కలిపి దాదాపుగా ఒక 20 కథలు రాసామంటే అది చాలా పెద్ద జర్నీ అది ఈ 5 సంవత్సరాల్లో. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్. అండ్ సో తను చేసిన ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్కి నాకు మ్యూజిక్ అడిగాడు. నేను ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, పాటలు అంటే ప్రాణం. కాబట్టి తన అవుట్పుట్ బాగా తీశాడు, నాకు నచ్చింది, మ్యూజిక్ చేసాం. అండ్ షూటింగ్ చాలా కష్టపడి చేశాడు. అంటే షూట్లో నేను లేకపోయినా ప్రతి అప్డేట్ నాకు వచ్చేది. ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం అని అందరికీ తెలిసిందే. కాకపోతే చాలా అంటే చాలా కష్టపడి తీశాడు కుర్రాడు. అయితే సినిమా షూటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. నెక్స్ట్ పార్ట్కి వచ్చేసరికి మ్యూజిక్ చేయమన్నారు. ఓకే, మా ఇద్దరి పరిచయం ఉంది, మేము చేసేసాం, అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ ఈవెంట్ జరగడానికి, మీ ముందుకి తీసుకురావడానికి ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలి. అంటే కెమెరా పట్టుకుంటాం, సినిమా తీసేస్తాం, మ్యూజిక్ చేసేస్తాం, మనకున్న ఆర్టిస్టులను పిలిపిస్తాం, నచ్చిన వాళ్ళు, మనంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, మనం అంటే వెల్ విషెస్ అందరూ మనకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. కాకపోతే ఈ స్టేజ్ కల్పించి కొంచెం ఖర్చు పెట్టి ఇంకా ఈ స్టేజ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సినిమాని ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఈ సినిమా తెలుగు వన్ ఛానల్లో, ఇప్పుడు మీరు తెలుగు వన్ ఛానల్ మీరు చూస్తే రన్ అవుతుంది, జస్ట్ ఇప్పుడే లాంచ్ చేశారు. సో అందరూ ఇంటికి వెళ్ళాక తెలుగు వన్ ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అయితే ఈ ఫంక్షన్కి తెలుగు వన్ ఛానల్ వరకు వెళ్ళడానికి, ఈ ఫంక్షన్కి మెయిన్ రీజన్ ఎవరంటే మన శ్రీధర్ గారండి. 1 AM to 1 PM సార్, ఆయన ఎప్పుడు వెనకే ఉంటారు. అక్కడి నుంచి ముందుకు రండి రండి అంటే ఆయన రాట్లా. బట్ నిజంగా చెప్తున్నా, అంటే ఆగిపోయిన దాన్ని ఏమంటారు కదా, సగం కొట్టేసిన గుండి మిగతా ఒకటి ఎవరు కొట్టరు, అంటే అది మామూలు విషయం. ఒక సినిమా ఆగిపోయిందంటే అది ఖచ్చితంగా ఇంకొకరు భుజం మీద తీసుకోవడం అనేది చాలా పెద్ద థింగ్. అది ఎవరు చేయరు, ఎందుకంటే నేను 2-3 సార్లు అది ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఆ విధంగా శ్రీధర్ గారు చాలా థ్యాంక్స్ అండి. వెంకటేష్ మహంతికి సపోర్ట్ చేసి, అండ్ నాకు కూడా ఇది ఒక రకమైన సపోర్ట్, ఎందుకంటే నా సాంగ్స్ బయటకు వచ్చాయి అండ్ వింటారు. చాలామంది నాకు ఫోన్ చేసి బాగుందని కూడా చెప్పారు ప్రివ్యూ అప్పుడు. చాలా థ్యాంక్స్ అందరికీ. ఇంకంతే, ఎందుకంటే చెప్పలేను. ఆల్ ది బెస్ట్ వెంకటేష్ మహంతి. వశిష్ట బాగా